హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంత పదం. ఈరోజు ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అయితే దానికన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని. ఏం లేదండి, పిల్లలందరికీ కూడా కొంతమందికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, కొంతమందికి ఇంకా ఎగ్జామ్స్ జరగవలసి ఉన్నాయి. వాళ్ళకి నా వంతు ఏమైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో 6th to 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్స్లోనైనా డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్ కావాలన్నా నాకు కిందన కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ మీద నేను వీడియో చేస్తానండి. ఇది ఏంటంటే పిల్లలకి నా వంతు నుంచి నేను హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మన టాపిక్లోకి వెళ్తే పీస్ కావాలని డైలీ లైఫ్లో ఎవరికి ఉండదు చెప్పండి. అయితే ఆ పీస్ కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు ఎఫర్ట్ పెడుతున్నాము? ఏం లేదండి, స్టూడెంట్స్కి మార్క్స్ గురించి స్ట్రెస్, మదర్స్కి ఫ్యామిలీ గురించి టెన్షన్, ఎంప్లాయీస్కి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఫియర్. కానీ నా నుంచి ఒక క్వశ్చన్, లాస్ట్ టైము ఎప్పుడు మన మైండ్ మాట మనం విన్నాము? పీస్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కాదండి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మధ్యలో మనం కామ్గా ఉండడం. ఈరోజు పీస్ గురించి మనం ట్రై చేద్దామా? ఒక 10 minutes సోషల్ మీడియాని ఆఫ్ చేద్దాము. ఒక 5 డీప్ బ్రీత్స్ తీసుకొని ఐస్ క్లోజ్ చేసుకుందాం. నేను సరిపోతాను, నేను సాధించగలను అని ఒక్కసారి లౌడ్గా చెప్పండి. మన లైఫ్ పెర్ఫెక్ట్ అయిన తర్వాత పీస్ రాదండి. పీస్ వచ్చినప్పుడే లైఫ్ పెర్ఫెక్ట్ అవుతుంది. మన డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉండొచ్చు, ప్రెషరు, ఇవన్నీ ఎన్నున్నప్పటికీ మీరు ఈరోజు పీస్ని ఎంచుకోండి. మీ స్ట్రెస్లో నుంచి, మీ ప్రెషర్లో నుంచి పీస్ని ఎంచుకోండి. మార్క్స్ కంటే మైండ్ ఇంపార్టెంట్ కదండి, అలాగే మనీ కంటే మెంటల్ పీస్ ఇంపార్టెంట్. చూజ్ వైజ్లీ. మీ డైలీ లైఫ్లో మోర్ పీస్ కావాలంటే ఈ వసంత పదం ఛానల్తో జాయిన్ అవ్వండి. ఇంకొక చిన్న విషయం అండి, నా నూతన ప్రయాణం భువి కాటన్స్ అండ్ జ్యువెల్స్ ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.